రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. డీటెయిల్గా చెప్పాలంటే కనుక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపెడయ్యే. అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం SLBC వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాల్లో ఉండే 25,571 కోట్ల రుణాన్ని 4 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది. 4 దఫాలుగా ఆ మహిళల చేతికి అందజేసింది. మొత్తం 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది, వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా లబ్ధిదారి పొందిన అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్లీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు మీరు? ఆ భరోసా, ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి? ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. ఆ రోజున మహిళల కోసం నేనుంటాను, మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు. ఇప్పుడు ఊరుకున్నారు. ఆయన ఎలా ఊగిపోయారో ఒకసారి మీరే చూడండి. అసలు ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు, ఎంత ఊగిపోయారు, ఎంత ఊపారు. ఈ రోజున కామ్గా ఊరుకున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి, ఇప్పుడు. పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్, ఇంకెంతకాలం భరించాలి మేము కూడా?